హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ డిష్ వచ్చేసి రంజాన్ స్పెషల్ హైదరాబాద్ హరీజ్. అదే అండి, చికెన్ హలీం. ఈ రంజాన్ సీజన్లో హలీం చాలా ఫేమస్. మనం ఇది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. నేను 25 మెంబర్స్కి తయారు చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఇది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి, మేము తయారు చేసిన హలీం. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో? ఇలా ఒక స్పూను కలిపి జీడిపప్పుతో తింటే సూపర్ ఉంది. తయారు చేయడానికి మెటీరియల్స్ పక్కకిచ్చాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని రకరకాలుగా పప్పులు కలిపేసి వాటర్లో యాడ్ చేసి ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అదే అండి, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, గోధుమ రవ్వ, పెసర్లు, బిర్యానీ రైస్, కాజు, బాదం ఇవన్నీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా తయారు చేద్దాము. ఇప్పుడు చూపించే అన్నీ కూడా మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవే అండి, బిర్యానీలో వేసేటివన్నీ ఉంటాయి. ఇలాచి, లవంగ, ఆకు ఇలాంటివన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇది మిరియాల పౌడరు కలిపాము ఇందులో. ఇలా పౌడర్ తీసి పక్కన పెట్టుకోవాలి. వన్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా కడగాలి, ఉప్పేసి నిమ్మకాయ వేసి. ఫ్రెష్ వాటర్తో కూడా మంచిగా కడగండి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ వేసి కలపండి. ధనియా పౌడరు, ఆయిల్ ఇలాంటివి కూడా వేసుకోండి. ఇప్పుడు నూనె పోసి ఉల్లిపాయలు, మిరపకాయలు, కళ్యామాకులు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోండి. 10 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టండి. చికెన్ బాగా మెత్తగా కావాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో నెయ్యి పోసి ఉల్లిపాయని డీప్ ఫ్రై చేయండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టిన పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేయండి. అందులో కరివేపాకు, పుదీనా ఆకులు వేయండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ యాడ్ చేసి కలపండి. హలీం అంటే ఏం లేదండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పప్పు మిక్చర్ని మెత్తగా చేసుకోవాలి. బోన్లెస్ చికెన్ని మెత్తగా వేయాలి. 2 కలపాలంతే. ఇందులో కొంచెం పాలు పోయండి. ఆ పప్పు మిక్చర్ 10 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టండి. ఆ లోపల మనం బోన్లెస్ చికెన్ కర్రీని మెత్తగా చేద్దాం. పప్పు గుత్తి తీసుకోండి, ఇలా నొక్కడం స్టార్ట్ చేయండి. మెత్తగా ఉన్న చికెన్ విరిగి పీసులు అవుతుంది. ఇలా చికెన్ మెత్తగా అయ్యే వరకు నొక్కాలి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఫైనల్ ప్రోడక్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా అయ్యే వరకు నొక్కండి. ఇప్పుడు పప్పు ఉడికింది, దాన్ని కూడా ఇలానే నొక్కండి మెత్తగా. చాలా మెత్తగా అవ్వాలి ఇది కూడా. ఇప్పుడు ఇందులో మనం మెత్తగా చేసుకున్న చికెన్ని కలపండి. మళ్ళీ ఇలాగనే పప్పు గుత్తితో మెత్తగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో పాలు, పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్ వేసి కలపండి. ఇప్పుడు మళ్ళీ జై పప్పు గుత్తి. కొంచెం నిమ్మకాయ రసం వేయండి. పప్పు గుత్తి తీసుకొని ఇంకా మెత్తగా చేయడమే. ఇలా చాలా బాగా కలిసిపోతున్నాయి అన్ని ఇంగ్రీడియంట్ క్వాంటిటీస్ కరెక్ట్ మోతాదులో తీసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ సహాయంతో దీన్ని ఇంకా మెత్తగా నూరుకుందాం. మన ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయిపోయింది. ఇలా హరీజ్ని ప్లేట్లో తీసుకోండి. చూడండి ఎంత బాగుందో.
అదే అండి చికెన్ హలీం. కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. ఇలా ఒక స్పూన్ హరీస్లో జీడిపప్పు మిక్స్ చేసి తింటే ఆ టేస్టే వేరు, అద్దరిపోతుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ టేస్ట్ చేసి చూసాను. టేస్ట్ అదిరిపోయింది. ఇప్పుడు నేను ఒక స్పూన్ టేస్ట్ చేసి చూసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని చూద్దాము. సో ఈ హలీం సీజన్లో హలీంని ఇంట్లో కూడా తయారు చేయొచ్చు. ఇది 20 మెంబర్స్కి అయింది. మా ఫ్రెండ్స్కి కూడా పంచాం. సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.